ఉదయకాల వాక్య వెలుగు నీ జీవితం నెమ్మదిగల నీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రియమైన సంఘమే, ఈరోజు సోమవారం కదండి. సోమవారం దేవుడు చేస్తున్న వాగ్దానము, యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయించి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. దయచేసి గమనించినట్లయితే ప్రియమైన సంఘమా, ఈ మానవ సహిత జీవితంలో మనము ముందుకు కొనసాగుతున్నామంటే ఖచ్చితంగా మన జీవితంలో కార్యము జరగాలి. అయితే మీరు గమనించండి, ఏ కార్యములు జరగాలన్నట్లయితే నువ్వు మంచిగా చదువుకున్నావు, నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నీకంటే జాబ్ రావాలి. ఆ జాబ్ దేవుడు ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, నీకు వివాహం అయింది, నీ భార్య నువ్వు ఇంటికడ నీ పిల్లలు ఉండడానికి ఒక హౌస్ కావాలి, ఇల్లు కావాలి అంటే కార్యం జరగాలి. దయచేసి గమనించండి, ఇలా మానవ సహిత జీవితంలో ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు నీ జీవితంలో కార్యం జరిగినాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ వాగ్దానం వింటున్నా, దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు నమ్మినట్లయితే మీ మధ్య అద్భుత కార్యములు జరిగాను. నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఎవరి జీవితంలో ఈ కార్యాలు జరగలేదు, వారు అనుకుంటున్న కార్యాలన్నీ జరిగే కృపను దయచేయమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే. త్వరలోనే నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చూడగలుగుతున్నావు.